హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను మరికొన్ని కిచెన్ టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. మనమైతే డైలీ టీ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. టీలో అల్లం వేసుకోవడానికి కొంతమంది అల్లం పేస్ట్ ఆల్రెడీ మిక్సీలో వేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అప్పటికప్పుడు దంచి వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా దంచి వేసుకున్న దానికన్నా కూడా ఇలా మనం తురిమి వేసుకున్నదైతే ఇంకా అల్లంలో ఉన్న సారం అంతా కూడా టీలోకి బాగా ఎక్కువ దిగుతుందండి. ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మాకులాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా కొంచెం అల్లం దంచుతున్నప్పుడు సౌండ్ అనేది వస్తుంది కదా, పిల్లలు నిద్రలేస్తారనే కంగారు ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు కూడా ఇలా వేసుకున్నారనుకోండి, అల్లంలో ఉన్న సారం అంతా కూడా టీలో బాగా దిగుతుంది ఇలా వేయడం వల్ల. మనం దంచి వేసినా కూడా అది సరిగ్గా మెదగలేదనుకోండి, టీలో అల్లం యొక్క సారం దిగదనమాట. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఉప్మాలో అల్లం అనేది చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం. అలా చిన్న ముక్కలు కట్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదండి. ఇలా తురిమి వేసుకున్నాం అనుకోండి, మనకి టైం అయితే సేవ్ అవుతుంది. అలాగే పిల్లలు అల్లం ముక్కలు కూడా ఏరి పక్కన పెట్టకుండా చక్కగా తినేస్తారనమాట. అల్లం ఫ్లేవర్ కూడా ఉప్మాకి బాగా తెలుస్తుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఇది కొంచెం అల్లం అయితే ఇలా తురిమి పెట్టేసుకుంటాను అనమాట. దీన్ని 1 వీక్ నుంచి 10 డేస్ వరకు టీలోనో ఉప్మాలోనో వాడుకుంటాను. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈరోజు అయితే నేను కొత్తిమీరని ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ స్టోర్ చేసుకోవడం, అలాగే ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ ఈ విధంగా ఫ్రిడ్జ్ లేకపోతే ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఈ విధంగా కొత్తిమీరకున్న రబ్బర్ బ్యాండ్స్ అయినా లేకపోతే తాడు పెట్టి కడతారు కదండి, అవి తీసేసేసి దానిలో కుళ్ళిపోయిన ఆకులు కానీ గడ్డి కానీ ఉంటుంది, అది లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న గ్లాస్ తీసుకొని, నేను ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాను కదండి, మీరు ఇంట్లో ఏదైనా గిన్నె లాంటిది ఉన్నా కానీ అదైనా తీసుకోవచ్చు, కొంచెం పొడవుగా ఉండేది. దానిలో అడుగున నీళ్లు పోయండి. ఒక 1/2 గ్లాస్ వరకు పోసానండి. దాంట్లో ఈ విధంగా కొత్తిమీరన వేళ్ళు మునిగేలాగా ఉంచుకోవాలన్నమాట. ఆకులు అయితే నీళ్ళల్లో మునగకూడదండి, ఆకులు కుళ్ళిపోతాయి నీళ్ళల్లో మునిగితే. ఈ విధంగా మనం గ్లాసులో పెట్టుకొని ఎక్కడైనా చల్లగా ఉండే ప్లేస్లో పెట్టాలి. కిచెన్లో వేడి తగిలే ప్లేస్లో పెట్టకూడదండి, చల్లగా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. సో రోజు కంపల్సరిగా నీళ్ళు అనేవి మార్చుకోవాలి. ఇలా కనుక మనం ఉంచుకున్నాం అనుకోండి, ఇది వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ విధంగా ఒక బాటిల్ని తీసుకోండి. బాటిల్ని తీసుకొని అందులో దానికి చాకుతోటి కొంచెం ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కత్తెరతో ఈజీగా తెగుతుందనమాట. ఈ విధంగా బాటిల్ని కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. బాటిల్ని పైన ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీరని వేళ్ళు కట్ చేసేసుకోవాలి. ఈ బాటిల్ని ఇంకొంచెం ఇక్కడ వెడల్పు ఎక్కువగా ఉందండి, సో ఇది కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ కొత్తిమీరని ఈ విధంగా బాటిల్లో పెట్టేసుకోవాలి. పెట్టేసేసుకొని మనం పైన ఉంది కదండి, ఇది కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఈజీగా ఇలా పెట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. దీనిలోకి మనం కట్ చేసాం కదండి, పైన గాలి వెళ్తూ ఉంటుంది కదా, సో ఫ్రెష్గా అలానే ఉంటుందన్నమాట. ఇక నా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం అందరం ఎక్కువగా వాడే టిప్పేనండి. ఇది వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్ అండి. నేను మామూలుగా జనరల్గా కొత్తిమీర ఇందులోనే పెట్టేసుకుంటాను. ఈ కొత్తిమీర ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అడుగున వేసేసుకొని కొత్తిమీరని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే పుదీనా కూడా ఉందండి, ఆ పుదీనా కూడా ఒక పక్కన ఇలా పెట్టేసేస్తున్నాను. అయితే ఇలా పెట్టేటప్పుడు మనం అదిమి పెట్టకూడదనమాట, అదమకుండా పైన పెట్టేసేయాలి. పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇది 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. అయితే మనం ఈ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసాం కదండి, అది 3-4 డేస్కి ఒకసారి చూసుకొని తేమ ఏమైనా ఉందేమో మార్చుకుంటూ ఉంటే కనుక ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఉల్లిపాయలు తీసుకొచ్చేసుకొని వాటిని అలాటలో పోసేసుకొని పెట్టేసుకుంటూ అలా పెట్టుకోవడం వల్ల అవి ఒక్కొక్కసారి కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి. అలాగే వాటిలో పొట్టు అనేది ఉంటుంది కదండి, ఆ పొట్టు కూడా మనకి ఫ్యాన్ గాలికి ఇల్లంతా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనము ఉల్లిపాయలని తీసుకురాగానే ఫస్ట్ గ్రేట్ చేసుకోవాలండి. పొట్టంతా తీసేసుకొని
తీసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల మీద కూడా లూజ్గా పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా మనము ఒలిచేసేసి తర్వాత ఉల్లిపాయల్లో మెత్తవేమైనా ఉన్నాయేమో, కొంచెం నలుపు వస్తుంటాయి కదా, అవి కూడా ఒకసారి చూసుకొని అవి ముందు వైపు పెట్టుకోవాలి ఉల్లిపాయల బుట్టలో. ఇలా పెట్టుకోవడం వలన ఫస్ట్ మనం అవి వాడుకుంటే వెనకాల ఉన్నవి తర్వాత వాడుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు పాడవకుండా ఉంటాయి. అంతేకాదండి, ఉల్లిపాయల మీద మనకి తడి ఉందనుకోండి అది కూడా తుడుచుకొని పెట్టుకున్నాం అనుకోండి, గాలి తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా రంధ్రాలు ఉన్న బుట్టల్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇదైతే నాకు ఫ్రిడ్జ్కే వచ్చిందండి ఇలాంటి బుట్ట. సో నేను ఫ్రిడ్జ్ కిందే పెట్టుకుంటాను, ఫ్రెష్గా అలానే ఉంటాయి. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం యాలక్కాయల్ని ఇలా గుండ్రాయితో కానీ లేకపోతే చిన్న రోట్లో కానీ దంచుకోవాలంటే వెంటనే ఏమీ నలగవు కదండి. అదే మిక్సీలో వేసుకోవాలంటే తక్కువ ఉంటే అస్సలు మెదగవు. అలాంటప్పుడు మనం ఈ యాలక్కాయల్ని మిక్సీలో తీసుకొని దీంతో పాటుగా మనం కొంచెం పంచదార యాడ్ చేసేసుకొని వేసుకున్నామనుకోండి చక్కగా మెదిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో 3-4 స్పూన్ల పంచదార వేసి మెత్తని పౌడర్ లాగా చేశాను, మిక్సీలో వేసేసి. ఇప్పుడు రెసిపీలో వాడంగా మిగిలిపోతే కనుక ఇలాంటి ఏదైనా 8 డబ్బాలో పెట్టేసేసి మనం టైట్గా మూత పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.